హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కిరణ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న వర్డ్ ఏదైనా ఉందంటే వక్ఫ్. సో ఈ వక్ఫ్ భూములు అనేవి కేవలం ముస్లింకి సంబంధించింది మాత్రమే. మరి అలాంటి వక్ఫ్ ల్యాండ్ మీద సాక్షి మీడియాని అయితే నిర్మించడం జరిగింది. మరి దానికి మీరేమంటారు? అంటే దీనికి కొన్ని రోజులు ముందుకు వెళ్దాం. ఓకే సార్. రీసెంట్గా మార్చి 31న రంజాన్ రావటం, దానికి ముందర ఇతను ఏంటంటే ఇఫ్తార్ విందుకి వెళ్ళటం, అక్కడ ఖర్జూరా కొరకడం. ఇఫ్తార్ విందుకి ఎవరు కూడా మీరు అంటే కూటమి వాళ్ళు ఇచ్చే ఇఫ్తార్ విందుకి వెళ్ళొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత మేమేదో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ ఖాన్ అని చెప్పి తర్వాత మాకు అర్థమైంది. అదేంటి జగన్ ఖాన్ అంటే ఈ సాక్షి ఛానల్ చూసారా, బంజారా హిల్స్? అవును అవును. ఇది 2007లోనే రాజశేఖర్ రెడ్డి, ఆయన మహానేత కాదు, మహామేత. మరి ఇతను ఏమన్నా ముస్లిమా? జగన్మోహన్ రెడ్డి అంటాడు నా మతం మానవత్వం అంటాడు, 4 గోళ్ల మధ్య నేను ప్రార్థన చేస్తా అంటాడు, 4 గోళ్ల మధ్య నేను బొట్టు పెట్టుకుంటా అంటాడు, హిందువుల గుడికి రాను అంటాడు, అక్కడ చర్చి కడతాను అంటాడు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలోనే 400 చర్చిలు కట్టడం జరిగింది. అదే ఇప్పుడు ఎట్లాగా బంజారా హిల్స్లో ఏ రకంగా వక్ఫ్ భూముల్లో సాక్షి ఛానల్ ఎట్లా పెడతారు? మరి రేపు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2014లో విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణకు సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? ఎందుకంటే హైడ్రా ద్వారా ఎన్ కన్వెన్షన్ 3000 కోట్లు అని చెప్పి దాదాపుగా అది కూల్చివేయటం జరిగింది. మరి దీన్ని ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇతను ముస్లిం కాదు అన్న విషయం అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఏం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్? నేనైతే ఆ ఏపీలో ఉన్నట్టయితే డైరెక్ట్గా లోకేష్ గారికి చెప్పేవాడిని, ఎట్లా ఇస్తారు సార్, ఇతను ముస్లిం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కట్టుకోవటానికి ఆనాడు మహామేత తప్పు చేశాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకు పుట్టడం తప్పేం కాదు. ఆయన చేసిన అరాచకాలు, మహానేత అనుకున్నాం కానీ మహామేత ఎన్నో గొడవలకి 2 రాష్ట్రాలు నాశనం అయిపోవటానికి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కారణమని మాకైతే తెలిసింది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ భూములు స్వాధీనం చేసుకుంటారా లేకపోతే ముస్లిమ్స్కు ఇచ్చేస్తారా? మరి ఓవైసీ కన్ను మూసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కన్ను మూసుకున్నారా? మరి ఇప్పుడు దీనికి సమాధానం, దీని మీద ఏమైనా కేసు పెడతారా అంటే నేనేం చెప్పలేను. ఆల్రెడీ బాబాయ్ కేసు ఉంది, కోడికత్తి కేసు ఉంది, గులకరాయి కేసు ఉంది, ఇసుక మాఫియా ఉంది, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉంది, చాలా ఉన్నాయి. మద్యం కేసు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 10 రెట్లు ఎక్కువగా. రీసెంట్గా మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? రీసెంట్గా మొన్న కూడా ఇఫ్తార్ విందుకు వెళ్ళొద్దు అని చెప్పారు కదా, మరి అక్కడ ఖర్జూరా కొరికాడుగా ఆయన. వెళ్ళొద్దు, కూటమి వాళ్ళు ఇచ్చే ఇఫ్తార్ విందుకి వెళ్ళొద్దు అని చెప్పారు. వాస్తవంగా ఎందుకు సార్, ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? అంటే ఎందుకు వెళ్ళొద్దు అన్నారు అంటే అప్పుడేందో వాళ్ళకి ఫేవర్ గా ఉన్నారు అని అనుకున్నారు మైనారిటీస్. ఇప్పుడు ఏపీ మైనారిటీస్ ఏం మాట్లాడతారు, తెలంగాణ మైనారిటీస్ ఏం మాట్లాడతారు? సో వక్ఫ్ బిల్ పాస్ అవ్వకూడదని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బిల్లు పాస్ అయితే ఇవన్నీ తెలిసిపోతే సాక్షి కూడా దాని మీద ఉందని అలా అని ఉంటారంటారా? పాస్ అవ్వకూడదు అన్నారు, కానీ వాళ్ళు దానికే ఓటు వేశారు, అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. వాస్తవంగా అక్కడ కాదు అంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ జైలుకి వెళ్ళేవాడు. ఆ విషయం అందరికీ తెలుసు.
సో మరి దీని మీద కేసు కూడా పెట్టి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఉన్న కేసులకి ఇంత మటుకు 32 కేసులు ఉంచుకొని ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద పొద్దుతా ఏ వాయిదాకి వెళ్లకుండా ఇన్ని నాటకాలు ఆడుతున్నా కూడా 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాబాయ్ కేసు తేలేదు, కానీ పగడాల ప్రవీణ్ దాంట్లో మాత్రం నరుకుతాం చంపుతాం అని చెప్పి వాళ్ళ పాస్టర్లే బయటకు వస్తున్నారు. తర్వాత ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత ప్రతి ఒక్క నోరు కూడా మూసిపోయింది. ఇవన్నీ వాస్తవాలేదు. అవును సార్. సో మరి ఒక సామాన్యమైన వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తే గ్యారెంటీకి శిక్ష పడుతుంది కదా, మరి తప్పు మీద తప్పు చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవ్వదు? జగన్మోహన్ రెడ్డి బెంట్కి కూడా పీకలేకపోతున్నాం. స్లీవ్లెస్ లో మడత పెట్టుకోవచ్చు, జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, ఎన్నెన్నో మాటలు చెప్పాడు. అతను ఏమి చేయలేకపోతున్నాం అనేది మా బాధ. ఇన్ని తప్పులు చేసినా కూడా ఇదే గనక చైనాలో అయితే ఎప్పుడో ఊరేసేవాళ్ళు. ఎందుకు చేయలేకపోతున్నారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం ఇక్కడ ఉన్న చట్టాలు కావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే విన్నది, సో లాంకో హిల్స్ అది కూడా ఈ వక్ఫ్ భూమి మీదే ఉంది. సో దాంట్లో 40% వాటా జగన్ గారికి ఉందని విన్నాను. మరి దానికి ఏమంటారు? లాంకో హిల్స్ అది ఇంకా దాని గురించి నాకు ఐడియా లేదు. ఓకే. ఇక ఈయన ఏ రకంగా కనిపించిన ప్రతిదీ కూడా కబ్జాలు చేయటం ఇవన్నీ గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసి దొరికింది ఒక సాక్షి మీడియాతో ఒకటి. ఓకే ఓకే. లాంకో అది ఎంత 40%. చూద్దాం, అది కూడా చూసి తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం. అది ఓకే. థ్యాంక్ యూ.